విచారం ఏంటంటే బాప్తిస్మాన్ని పొంది 50 సంవత్సరాలైనా చాలామంది దగ్గర సరుకు లేదు, వాక్యం లేదు. 50 ఏళ్ళుగా అమ్మా నువ్వేమి నేర్చుకున్నావో పేపర్ మీద రాయి. బాబు నువ్వు 60 ఏళ్ళు అయి దేవుని నమ్మి ఏమి నేర్చుకున్నావయ్యా పెద్ద అయినా చెప్పయ్యా, యు టెల్ మీ. ఏమి నేర్చుకున్నావో చెప్పు, ఎన్ని లోకాలో చెప్పు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో చెప్పు. అన్ని లోకములకు పైన ఉన్నటువంటి దేవుడు ఇవన్నీ ఆయనవే, ఇవన్నీ ఆయన పరిపాలించేవే. దేవదూతలు కోటాను కోట్లుంటారు. గమనించే ఆయన రాజ్యములో పరలోకములో దేవదూతలు శరాపులు ఉన్నారే, శరాపులట వీరిని మహాదూతలు అంటారు. ఓ రెక్కలా చాపితే 2 రెక్కల్లోకి ఒక దేశం వెళ్ళిపోద్దట. అంత గొప్పవాళ్ళట దేవదూత, ఒక్క దేవదూత. అర్థమైందా? మరలా చెప్తా. ఓ దేవదూతట శరాప్ అనే దూత రెక్కెలా చాపితే ఇంకో రెక్కెల ఆ 2 రెక్కల్లోకి ఒక దేశం వెళ్ళిపోద్దట. అంటే వాళ్ళు ఎంతటి వాళ్ళు అయితే మరి దేవుడు ఎంతటి వారు? ఈ రోజున మనకి దేవదూతలే తెలియదే, దేవుడు ఎప్పుడు అర్థమవుతారు? ఆకాశ మహాకాశాలు ప్రైజ్ ది లార్డ్, ఆ పట్టజాలను ఆయన ఎక్కడ అర్థమవుతారు? దేవుడు అర్థమయ్యేది ఎప్పుడు? ఎన్ని సంవత్సరాలు చర్చికి వెళ్తే అర్థమవుతారు? చాలామంది అంటారు బైబిల్ నాకు చాలా తెలుసు అంటారు. బైబిల్ అంతా ఇదే లేదు. దేవుని గురించి తెలిసింది కొంచెమే, క్రీస్తుని గురించి తెలిసింది కొంచెమే తెలిసి చాలా తెలిసింది అనుకుంటున్నాం.